ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచి దేవునికి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. నమ్ముట మన వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, అటువంటి పరిస్థితుల్లో నేను నమ్ముకున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, ఆయనకు అన్నీ సాధ్యమని చెప్పి నమ్మకంతో విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రార్థన ద్వారా దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. హన్న అనేక సంవత్సరాలు ప్రార్థన చేసింది కానీ విశ్వాసంతో నమ్మకంతో ఎప్పుడైతే ఆయన చేయగల సమర్థుడు నా యొక్క జీవితంలో అని చెప్పి ప్రార్థన చేసిందో ఆ విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించి సంతానాన్ని అనుగ్రహించారు. ఇక ఉదయకాల సమయంలో మీ జీవితంలో మీ విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి ఎప్పుడైతే ఆ నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి బహుశ్రేష్టమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారు. కనుక దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మీ జీవితంలో పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ మీద నమ్మకంతో ఎవరైతే నీకు మొర పెడతారో వారి మొర ఆలకిస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.